ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా వ్యవస్థ మొత్తం రాంగ్ ట్రాక్లో ఉంది. 5వ తరగతికి ఐఐటి ఏంటమ్మా, ఎటు తీసుకెళ్తున్నారు వ్యవస్థని ఆలోచించరా మీరు? 5వ తరగతికి ఐఐటి ఏంటండి? దాని మీనింగే తెలియదు వాడికి, అసలు పిల్లవాడికి. 5వ తరగతికి ఐఐటి ఏంటండి? క్వశ్చన్ చేయరా? కేజీలు పుస్తకాలు. వాళ్ళ వెన్నెముక బెండ్ అయిపోయి పిల్లల ఎదుగుదల మీద ఎంత దెబ్బతీస్తుందండి. పేరెంట్స్ క్వశ్చన్ చేయకపోతే, మీరు గనక క్వశ్చన్ చేయకపోతే మీ పిల్లవాడి ఒత్తిడికి గురయ్యి మెంటల్గా సైకలాజికల్గా ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోతారు. పేరెంట్స్ స్కూల్ యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయండి. ఒకవేళ ఒత్తిడి చేస్తూ చదివించకుంటే, చక్కగా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటే హాయిగా పిల్లవాడు బాగా చదువుకుంటాడు. పిల్లలకు కావాల్సింది మెంటల్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఎందుకు నేను పదే చెప్తున్నాను అనంటే, ఇవాళ రేపు పిల్లలని ఒత్తిడికి గురి చేసి వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయి, నేను పదే రిపీట్ చేసి చెప్తాను. ఎందుకంటే నేను చాలా మంది పేరెంట్స్ని చూస్తున్నా, చాలా పిల్లలను చూస్తున్నా, చాలా ఆవేదనగా ఉంది. 5వ తరగతికి ఐఐటి, అసలు సిబిఎస్ఈకి స్టేట్ సిలబస్కి మీనింగే తెలియకుండా తీసుకుపోయి సిబిఎస్ఈలో వేయడము, వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేకుండా సూసైడ్ చేసుకోవడము. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, లేత వయసు పిల్లలు ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్తున్నారండి. పేరెంట్స్ క్వశ్చన్ చేయండి, పేరెంట్స్ ఆలోచించండి, రియలైజ్ అవ్వండి. పక్కోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి. ఇదే వరస్ట్ సంస్కృతి నుంచి బయటికి రండి. మీ పిల్లవాడి ఐక్యూ లెవెల్స్ ఏంటి? 100లో 98 మంది తెలివి పరులే. అతి తెలివి పరులు 2% మంది. అది మీకు చిన్నప్పుడే తెలిసిపోతుంది, తెలివి పరుడా అతి తెలివి పరుడా అని. ప్రతి ఒక్కరిని పిల్లలు ఐఏఎస్ అయిపోవాలి, సిఐలు అయిపోవాలని కాదనట్లా. వాళ్ళల్లో ఏ టాలెంట్ ఉందో వాళ్ళ టాలెంట్ని గుర్తించి దాన్ని రాణించేటట్టు చేయండి. స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ ఇవ్వండి పిల్లలకి. మీరు ఇవ్వాల్సింది ఇంటర్నేషనల్ స్కూల్లోనో ఎక్కడెక్కడో కాదు. స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్, మంచి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి, హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండాలి స్కూల్లో. ఆలోచించండి ఎవ్రీ పేరెంట్.